అందరికీ నమస్కారం అండి. రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం తెలుసుకుందాం. మిత్రులారా, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఒక్కసారి ఊహించుకుందాం. నీ తోటి వయసు వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. నిన్ను అరే ఒరే అని పిలిచే స్నేహితులు ఒక్కొక్కరు రాలిపోతూనే ఉంటారు. నీకు అప్పటి వరకు అండగా ఉన్న నీ తల్లిదండ్రులు, అమ్మమ్మ, నాయనమ్మలు, తాతయ్యలు ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. బయటికి రాలేని నిస్సహాయతతో నీ స్నేహితులు ఇళ్లల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయసులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావుడిగా తిరుగుతూ ఉంటారు. నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు. నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు కాక, నీ కీర్తి 4 దిక్కులా ప్రసరించి ఉండవచ్చు కాక, కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. నీ మీద స్పాట్లైట్ ప్రసరించడం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. ఈ సొసైటీ నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం కూడా అయింది. నీలాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు. నీ అమూల్య అభిప్రాయాలను చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను అప్పుడు తబ్బిబ్బు చేస్తుంది. అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకు వస్తుంది. ప్రక్క గదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారిపోతుంది. పక్క మీద గంటలు రోజుల తరబడి పడుకుని ఉండటం నీకు దినచర్య అవుతుంది. పుట్టిన కొత్తలో నెలల తరబడి పక్క మీద శిశువు కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి మీకు సంభవిస్తుంది. కాకపోతే ఒకటే తేడా ఏంటంటే, చిన్నప్పుడు ఆలనా పాలన చూసుకోవటానికి తల్లి ఉండేది, ఇప్పుడెవరూ నీ దగ్గర ఉండరు. అప్పుడప్పుడు వచ్చి పలకరించే కూతురు, కొడుకులు తప్పదన్నట్లు సేవలు చేసే కోడళ్ళు. నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు. నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూనే ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావంటారు. జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావంటారు. కాళ్ళ నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావని నిన్ను మందలిస్తూ ఉంటారు. ప్రొద్దున లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబు, కీళ్ళ నొప్పులో ప్రారంభమవుతాయి. బాత్రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్గా ఏదో వ్యాధి అని చెప్పటం మొదలైనవి అన్నీ నీ జీవితంలో భాగమైపోతుంటాయి. నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే నువ్వు సంపాదించిన డబ్బు నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా, చూసి చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ ప్రక్క గదులు నీ వాడు చర్చిస్తూనే ఉంటారు. ఇది వినటానికి చేదుగా ఉన్నా పచ్చి నిజమండి. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఇక నీ అవసరం వాళ్ళకి తీరిపోయింది. నీ అవసరం ఇక వాళ్ళకు ఉండదు. ఇక్కడ తరిగింది కృతజ్ఞత, ప్రేమ, అభిమానం, పెరిగింది నిర్లజ్జ, అమానుషం. కాబట్టి ఓ నేస్తమా, ఇకనైనా భవిష్యత్తులో నువ్వు ఏం చేయాలో తెలుసుకో. మీ వీధిలో, మీ కాలనీలో, మీ గ్రామంలో ఉన్న మీకు తెలిసిన పెద్దవారి దగ్గరకు తరచుగా వెళ్తూ ఉండండి. వారి మాటలు విసుగు లేకుండా వినండి. వారికి మీ ప్రేమను పంచండి. వీలైతే చిన్న చిన్న సహాయాలు కూడా చేయండి. చేస్తారు కాదు. అందరూ బాగుండాలి, అందులో కూడా మనం ఉండాలి అనుకోవటం చాలా ఉత్తమం మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటని త్వరగా ముగించుకుందాం. రేపటి రోజుని మరొక సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.